హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో గీ రోస్ట్ షేర్వా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మొత్తం ఇది గీతోనే చేస్తానండి, కౌ గీతోని, ఆవు నెయ్యితోని. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, పరోటాలోకి, పుల్కాలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం రెస్టారెంట్ స్టైల్లో గీ రోస్ట్ షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్లో గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత గీ హీట్ అయినాక దాంట్లోని 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోండి. వేసుకున్న తర్వాత 4-5 జీడిపప్పులు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత స్లిమ్లోనే పెట్టండి, లేకపోతే మాడిపోతాయి. సో దాని తర్వాత అల్లం, తోలు తీసిన అల్లం వేసుకోండి. ముక్కలు చిన్న ముక్క వేయండి, లేకపోతే చేదు వస్తుంది. సోంపు వేసుకోండి. 4-5 ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ఒక టమాటా లేదా మీకు షేర్వా ఎక్కువ కావాలంటే 2 టమాటాలు కూడా వేసుకోండి. ఒక ఉల్లిపాయ వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. దాని తర్వాత బిర్యానీ ఆకు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నానండి. దాని తర్వాత కల్లుపు వేసుకోండి, బాగుంటుంది. దాని తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వండి. దాంట్లోనే గసగసాలు యాడ్ చేసుకోండి. చల్లారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కౌగీ వేసుకోండి. కౌగీ వేసుకున్న తర్వాత మినపప్పు ఆవాలు వేసుకోండి. కొద్దిగా కరింపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసుకోండి. వేసుకున్నాక బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి. మళ్ళీ ఒక స్పూన్ కారం, కొద్దిగా మీకు ఎంత కారం కావాలంటే అంత కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా కానీ, నెక్స్ట్ గరం మసాలా కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా కలపండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. లూజ్గా కావాలంటే లూజ్గా యాడ్ చేసుకోండి, లేదంటే నేనైతే థిక్గానే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి. చూసారు కదండి షేర్వా ఎంత బాగుందో. బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొద్దిగా దానిపైన కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ వాటర్ కావాలంటే వాటరీగా చేసుకోండి. నేనైతే థిక్గానే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇలానే ఉంటుందండి. నేను టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు పుదీనా కూడా గార్నిష్ కావాలంటే యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అసలు ఏ కూరలు లేకపోయినా, చికెన్తో మటన్తో సంబంధం లేకపోయినా ఇలా షేర్వా చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.